తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. మే నెలలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటలో విని తెలుసుకుందాం. ప్రతి నెల వారు ఇచ్చేటువంటి ఫలితాలు విని చాలా మంది ముందు జాగ్రత్త పడుతున్నారు. ఖచ్చితంగా జాతకాల గురించి చెప్తే భయపెట్టడం అని అనుకుంటారు, కానీ ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్త పడడానికి కొన్ని సూచనలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. కొన్నేళ్లుగా వారు చెప్తున్న విధానం బట్టి ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, రాశి ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సాధారణంగా మే అంటే ఇప్పుడే ఉంటాయండి, మనకి ఉగాది అప్పుడే కదా అని అనుకుంటాం. ఆ తర్వాత కొత్తగా ఏంటంటే మళ్ళీ 1వ తారీఖు జనవరి 1న కూడా చెప్పించుకుంటున్నారు, చాలా మంది వింటూ ఉన్నారు. కానీ ప్రతి నెల స్థితిగతులు మారుతూనే ఉంటాయి కాబట్టి మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా నవగ్రహాల ఫలితాలు అంటే ముఖ్యంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల స్థితి మే నెల ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి 14 మే దాకా మనకి సూర్యుడు వచ్చేసి మేషంలో ఉంటారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పాయింట్ కూడా ఏంటంటే ఏప్రిల్ 15 టు మే 15 ఎప్పుడైనా సరే రవి ఉచ్చస్థానంలో ఉంటాడు. అందుకే సూర్యుడు భగభగ మండిపోతుంటాడు అన్నమాట. అదే అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఆపోజిట్ తులారాశిలో ఉంటాడు, అది నీచస్థానం అనమాట. అందుకే చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ 15 మే నుంచి ఏమో మళ్ళీ మనకి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, నెల్లాళ్ళు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మనకి 11 మే నుంచి మేషరాశిలో స్వస్థానంలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి గురువు వచ్చేసి మిథున రాశిలో ఉంటారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 14 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో బుధుడు కూడా అంతే, 14 మే నుంచి మిథున రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నమాట. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మే నెలలో ఈ స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా ఈ ప్లేసెస్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగారు, ద్వాదశ రాశిలో చివరిదైనటువంటి మీన రాశి వారి గ్రహస్థితి చెప్పారు, మరి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ మాసంలో? తప్పకుండా అమ్మా. మీన రాశి అనగానే మనకి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మీన రాశిలోకి వస్తుంది. మీన రాశి అనగానే మనకి అధిపతి గురువు అయ్యాడండి. సో ఆటోమేటిక్గా దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా మీన రాశిలో ఉంటుంది. అలాగే మేషం స్టార్ట్, మీనం లాస్ట్. సో మోక్ష స్థానం అంటారన్నమాట, వ్యయస్థానాన్ని. సో అలాగే మీన రాశి మోక్ష స్థానం కూడా అయింది. సో ఎప్పుడైతే దైవబలం దైవానుగ్రహం ఉంటుంది, అది గురువు స్వస్థానం కాబట్టి. అలాంటి గురువు ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నాడు. మిశ్రమంగానే ఉన్నాడు, పర్వాలేదు, బాగానే ఉన్నాడు. కానీ జూన్ 2 నుంచి పంచమ స్థానంలోకి వస్తాడు. సో గురువు ఉచ్చలో కూడా ఉంటాడు. రాస్యాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండి ఉచ్చస్థానంలో ఉంటాడు. సంవత్సరం కాలం పాటు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ప్రస్తుతం మటుకు ఏలినాటి శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే రాశిలోనే శని ఉన్నాడు కాబట్టి. మామూలుగా మనం జాతకరీత్యా చూసుకున్నా కూడా మన జాతకంలో చంద్రుడు శనితో కలిసి ఉన్నాను కానీ విపరీతమైన ఆలోచన, ధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ పొందుతూ ఉంటారు ఆ వ్యక్తులు. చంద్రుడు మాతృకారకురాలు కూడా కాబట్టి వాళ్ళ అమ్మగారు కూడా విపరీతంగా ఆలోచిస్తుంటారు. సో ప్రస్తుతం ఏంటంటే మీన రాశిలోనే శని ఉన్నాడు అంటే చంద్రుడు ఉన్న చోట శని ఉన్నాడు కాబట్టి విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి. రాహుకేతుల పొజిషన్ కూడా చాలా బాగుందండి. 6వ స్థానం, వ్యయ స్థానంలో చాలా బాగున్నారు. సో చతుర్థ స్థానంలో గురువు ఉన్న కూడా మిశ్రమ ఫలితాలు ఇచ్చాడు. ఒక్క నెల మీరు కాదనుకోవడానికి పంచమ స్థానంలో చాలా బాగుంటాడు గురువు. వ్యాపారస్తులకి ఏంటంటే కొంచెం గడ్డు కాలం అని చెప్పాలి, ఎందుకంటే గురుబలం లేదు కాబట్టి. మెయిన్గా గురువు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి, ఆర్థికానికి కారకుడు గురువు కాబట్టి చతుర్థ స్థానంలో ఉన్నందుకు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు కాబట్టి వ్యాపారస్తులు మెయిన్గా ఒక్క నెల మనం మౌనంగా ఉంటే మంచిది. ఎందుకంటే జూన్ 2 నుంచి ఉచ్చస్థానంలోకి వస్తారు కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళచ్చు. అలా చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే మెయిన్గా ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే గురువు అనే గ్రహమే ఆర్థికానికి కారకుడు, ధనకారకుడు మెయిన్ ఎవరికైనా సరే. అండ్ ధనకారకుడైన గురువు చతుర్థ స్థానంలో మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. కానీ మెయిన్గా మీన రాశి వారికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు మే 11 నుంచి స్వస్థానంలో మెయిన్గా ధనస్థానం, ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు. సో 45 డేస్ ఉంటాడు. సో ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆ రోజు నుంచి. సో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్కి ఎలా ఉంటుందండి? మెయిన్గా విద్యార్థులకి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా విద్యాస్థానం చతుర్థ స్థానం అండి. అలాంటివి చతుర్థ స్థానంలో, విద్యాస్థానంలో మెయిన్గా గురువు అనే గ్రహం ఉన్నాడు. సో గురువు జ్ఞానాన్ని కూడా కారకుడు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. మంచి మార్క్స్ వస్తాయి, మంచి గ్రేడ్స్ వస్తాయి.
అలాగే మంచి అడ్మిషన్ మంచి యూనివర్సిటీలో వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఫారిన్ కూడా వెళ్ళి చదువుకునేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు అమ్మ. పర్వాలేదు. అంటే ఈ మంత్ ఎదురు చూస్తుండే కొంతమంది హైయర్ స్టడీస్ కోసం వెళ్ళే ఖచ్చితంగా 100% వస్తుందండి. అలాగే యోగాల విషయం మాట్లాడుకుంటే గృహయోగం ఏమన్నా ఉందా అండి మీనరాశి? మెయిన్గా చతుర్థ స్థానం అనేది గృహస్థానం అండి. ఇందాక కూడా చెప్పున్నాను, చతుర్థ స్థానం అనేది గృహస్థానం, వాహన స్థానం, మాతృస్థానం, సౌఖ్యస్థానం. సో గృహస్థానమే చతుర్థ స్థానం అయ్యి మెయిన్గా గృహ ఏదైతే స్థానంలో మనకి గురువు ఉన్నాడో ఖచ్చితంగా 100% ఇస్తారన్నమాట. చతుర్థ స్థానం భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడు ఆ ఏడాది ఖచ్చితంగా 1 year లోపల ఎప్పుడైనా ఇచ్చేందుకు అవకాశం ఉంది. సో మీన రాశి వారు కానీ మీన లగ్నం వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పుడు మీకు గృహయోగం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. పరిహారం ఏదైనా తెలియచేయండి గురుగారు, మెరుగైన ఫలితాలు. పరిహారాలు అంటే మెయిన్గా ఏలినాటి శని నడుస్తాం కాబట్టి శనికి చేయించుకోవడం మంచిదండి. సో ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే వీలైతే కనుక ఒక శనివారం రోజు రక్తదానం చేయాలి. రక్తదానం ఎందుకు చేయాలని ఎన్ని చోట్ల చెప్తున్నా అంటే మెయిన్గా ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ నడుస్తున్నప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు చేస్తాయండి. అనారోగ్యం చేసినప్పుడు మనం డాక్టర్ని కలిసినప్పుడు ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయాలట. సో వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళు చెక్ చేసి అవన్నీ రిపోర్ట్స్ ఇచ్చే లోపల మన బ్లడ్ కొంచెం వెళ్ళిపోతుంది. సో అవన్నీ ఈ లోపల ఏదో చిన్న చిన్న అనారోగ్యాలు చెప్తారు, లేదా చిన్న సర్జరీ దాకా వెళ్తుంది, ఏమైనా జరగచ్చు. కాబట్టి అవన్నీ జరిగే లోపలనే మీరే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం ద్వారా అవన్నిటి నుంచి మీరు ముందుగా అంటే ఎరాడికేట్ చేయొచ్చు, లేదంటే కనుక ఇవ్వక్కర్లేదు, అంటే మనకి అనారోగ్యం అవ్వకుండా ఉండొచ్చు. అలాగే మనం ఇచ్చిన రక్తంతో ఎమర్జెన్సీ పేషెంట్కి అటు యాక్సిడెంట్ కేసు కానివ్వండి, లేదంటే హార్ట్ సర్జరీ అవుతూ ఉండొచ్చు, ఏదో ఒక సర్జరీ అవుతుంటే ఈ బ్లడ్ దానికి వాడతారు. సో ఆ పేషెంట్ బతుకుతాడు, ప్లస్ పేషెంట్ మెరుగైన ఇది వస్తుంది. అప్పుడు వాళ్ళ వైఫ్ కానీ తల్లిదండ్రులు కానీ కోరుకుంటారు, మేము థ్యాంక్స్ బయటపడ్డారు మా ఆయన అని. సో ఆ కోరుకోగానే ఫస్ట్ మనం రక్తం ఇచ్చినందుకు మనకి అది బ్లెస్సింగ్ అవుతుంది. మన రక్తం మనం కళ్ళ చూడక్కర్లేదండి, మనం ఒకవేళ కానీ బ్లడ్ డొనేట్ చేస్తాను కదా. సో బ్లడ్ డొనేట్ చేయడం అంత మంచిది. అలాగే శనివారం ఉపవాసం అని చెప్పాను. అలాగే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకుంటే మంచిది. బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి ఆయనకు అభిషేకం కానీ అర్చన కానీ మన పేరు నక్షత్ర గోత్రనామాలతో చేస్తే మంచిది. ప్రతి మంగళవారం శనివారం వీలవుతే కనుక ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలవుతే కనుక వడమాల సమర్పించడం, సింధూరు పూజ చేయించడం, లేదంటే తమలపాకులు పూజ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కటి పరిహారాలు ఇవన్నీ కూడా. మొత్తంగా మే మాసంలో ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉంటుందో జాతక ఫలితాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదండి, మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రధానంగా ఏదైనా ఇల్లు యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకునే విషయం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం విషయంలో కావచ్చు, ఇలా చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం గురువుగారు దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి, వారిని కలవచ్చు మీరు. అయితే ముందుగా స్క్రీన్ మీద నేను ఇస్తున్న నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే కనుక ఆ మెసేజెస్ అవన్నీ చెక్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే గురువుగారు కలవడం జరుగుతుంది. తద్వారా మీరు రిజల్ట్ అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము, యోగాలు మనకు అందుతాయి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.